ఓం శ్రీ సాయిరామ్. నా పేరు శ్రీనివాసరావు కే, గొల్లపూడి సమితి, విజయవాడ. ఈరోజు నేను చెప్పవలసింది ఏంటంటే స్వామ్ ఫోల్డ్లోకి ఎలా వచ్చాను అనేది నేను చెప్పాల్సి వచ్చింది. యాక్చువల్గా నా ప్రాపర్ కాకినాడ. అక్కడ మా ఇంటి పక్కన రామాలయం ఉండేది. అక్కడ భజనలు జరుగుతూ ఉండేవి అన్నమాట. అక్కడికి నేను ఫ్రీక్వెంట్గా భజనలకు వెళ్తుండాను బాగా చిన్న వయసులో, హై స్కూల్ స్టాండర్డ్లో. కానీ అక్కడ ఆ స్టాండర్డ్లో అక్కడ పాట పాడేంత కెపాసిటీ మనకు ఉండదు. ఎందుకంటే స్వామి పాటల్లాగా ఉండవు అవన్నీ. రామదాస్ కీర్తనలు ఇవంటే చాలా టఫ్గా ఉంటాయి అన్నమాట. అటువంటి సమయంలో మా బంధువులు డాక్టర్ రామదాస్ గారు అని చెప్పేసి మా కజిన్ అవుతారు. ఆయన ఈఎస్ఐలో సూపరింటెండెంట్ చేశారు. వారు స్వామి భక్తులు. వారి ఇంట్లో ఏదో భజన జరుగుతుంది, ఇలాగా సత్యసాయి అనేటువంటిదని నాకు తెలియడం జరిగింది. అప్పుడు నేను వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ భజన ప్యాటర్న్ నేను చూశాను. ఆ భజన ప్యాటర్న్ అంటే ఇక్కడ ఈ రామాలయంలో పాడే పాటలకి దానికి చాలా డిఫరెంట్ ఉండే. ఎందుకంటే ఒక 4 లైన్లు ఉంటే ప్రతివాడు సింగరు అని చెప్పేందుకు అవకాశం మన సత్యసాయి ఆర్గనైజేషన్లో ఉంటుంది. అట్లా నాకు ఒక 4 లైన్స్ ఇచ్చి పాట పాడమని చెప్పేసి మా కజిన్స్ చెప్పారు. ఆంజనేయ పాహిమాం, హనుమంత పాహిమాం అని చెప్పి. సో ఆ పాట నేను 4 లైన్లు కూడా చెప్పగానే వాళ్ళకి చాలా బాగుంది అనేటప్పటికీ నాకు కూడా తెలియనటువంటి ఆనందం, ఏమిటో తెలియదు, నేను కూడా పాడగలను అనే ఆనందంతో నేను ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ వాళ్ళ ఇంట్లో భజన జరుగుతుంది, హోమ్ భజన ఉండేది, అక్కడికి వెళ్తూ ఉండేవాడిని అన్నమాట. కానీ ఈ స్వామివారి మీద మాత్రం నాకు ఎప్పుడు పెద్ద నమ్మకం అంటే ఉండేది కాదు. ఆ టైంలో నాకు భగవంతుడు అంటే మన ఇళ్లలో ఎలా ఉంటుందంటే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇలాగా వాళ్ళ అవతారాలు చూసిన తర్వాత మనకలాగా ఉండే ఈ వ్యక్తిని మనం భగవంతుడు అని ఎట్లా చెప్పగలుగుతాం? ఏమిటి నేను ఎట్లాగని నేను పాటలు పాడుతుండేవాడిని, కానీ నమస్కారం చేయడానికి కూడా నా మనసు అంగీకరించేది కాదు. ఏదైనా మా కజిన్ చూస్తూ ఉంటే ఇష్టం లేకుండానే ఆయనకి నమస్కారాలు అవి చేస్తూ ఉండేవాడిని. అట్లాగా కొంతకాలం జరుగుతుంది. అనుకోకుండా నాకు మా ఒక ప్రొఫెసర్, మీరు అందరికీ తెలిసే ఉంటుంది, ప్రొఫెసర్ బివి పట్టాభిరామ్ అనే మెజిషియన్, వారి యొక్క టికెట్ నాకు దొరికి, అంటే నాకు ఇచ్చారు. ఆయన ప్రోగ్రాం జరుగుతుందని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన కార్యక్రమాలు అవి చూడడం నన్ను ఎంతో అట్రాక్ట్ చేసినాయి. తర్వాత కాలంలో నేను ఏమిటి అసలు ఈ స్వామివారిని నమ్మాలా, అసలు భగవంతుడని ఎన్ని రోజులు ఇలాగా నేను రోజు భజనలకు వెళ్తున్నాను, స్వామి పాటలు పాడుతున్నాను, కానీ నాకు ఎటువంటి నమ్మకం, గాడ్ అనేటువంటి విశ్వాసం కలగట్లేదు. అప్పుడు ఒకసారి ఆయన స్పీచ్లు విన్న తర్వాత నాకు అనిపించింది, ఈ మ్యాజికల్ చేసే ఆయన కూడా స్వామి ఫుల్ డివోటీసు, వారి ద్వారానే మా కజిన్స్ కూడా ఈ స్వామి ఫోల్డ్లోకి వచ్చారనే విషయం తెలిసి ఆ రోజు నుంచి నేను స్వామి ఫోల్డ్లోకి వెళ్ళటం జరిగింది. స్వామి ఫోల్డ్లోకి వెళ్ళటం అంటే ఆయన ఈ భజనలకు ఎక్కువగా వెళ్ళటం, ఆ భజనలు చేయడం వల్ల ఒక ఆనందాన్ని పొందటం అలాంటిది పొందాను. తర్వాత ఉద్యోగరీత్యా నేను కాకినాడ నుంచి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా స్వామి భక్తులు ఉండడం వల్ల అక్కడ కూడా వెళుతూ ఉండేవాడిని. యాక్చువల్గా ఈ ఉద్యోగం రాకముందు నేను ఒకసారి ఈ ఎగ్జామ్స్ రాస్తుంటే చాలా వరకు ఫెయిల్ అయ్యాను. కానీ ఇంటర్నల్గా అనిపిస్తుంది, ఏమిటి ఇలాగా నేను సక్సెస్ కాలేకపోయానా, ఏమిటి నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అని అనుకుని అలా రాస్తూ ఉన్నాను. ఒకసారి బాగా డిప్రెషన్కి లోన్ అయిపోయి హైదరాబాద్ బస్ షెల్టర్లో అలా కూర్చుని ఉన్నాను. ఐడియల్గా నేను ఒక్కడనే ఉంటుండగా ఒక చిన్న కుర్రాడు చిన్న పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నాకు ఇచ్చేసి తర్వాత కనపడలేదు. ఏంటి, మామూలుగా ఏవో పాంప్లెట్స్ ఇస్తారు అలా టైప్లో బస్సు టికెట్, అందులో రాసి ఉంది నువ్వు ఎవరిని. అప్పటికి నా పేరెంట్స్ని నేను ఏదో అనుకుంటాను, నాకు బోళ్ళ ఆస్తులు ఇవన్నీ ఉంటే ఈ ఉద్యోగాలు అవి చేయటం, ఈ కష్టం ఏంటి నాకు అంటే నేను సక్సెస్ అవ్వలేకపోవడం వల్ల. అది నా తప్పని నేను అనుకోవట్లేదు, నా పేరెంట్స్ తప్పనేటువంటి ఆలోచనలో నేను ఉన్నాను.
నాకు ఏమైనా ఆస్తులు ఇలాంటివి ఉండుంటే ఈ ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఉండదు కదా అనేటువంటి ఆలోచనతో ఉండగానే చిన్న పేపర్ అంటే ఏమిటి, మన బస్ టికెట్ ఎలా ఉంటుందో అలాంటి వైట్ పేపర్ మీద చిన్న కుర్రాడు నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. నేను ఏమిటని అందరూ చూస్తే రాసుంది, నువ్వు ఎవరిని ఏం చేయకు, నేను నిన్ను చూసుకుంటాను, కింద బాబా అనే ఒకటి అది ఇచ్చి ఉంది. ఆ తర్వాత ఆ వయసులో పెద్దగా నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత కాలక్రమేణా నా గ్రాఫ్ ఎంతలా మారిపోయిందంటే, నేను ఒక చిన్న సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉండేవాడిని. సొసైటీలో అసలు శ్రీనివాస్ అనేవాడు ఎవడు అనేటువంటిది అలాంటి స్వామి రివర్స్ చేశారు. సొసైటీ నా వంక చూసే విధంగా మంచి ఉద్యోగం, పీటీ బేస్లో ఇంజనీరింగ్ క్యాడర్ ఉద్యోగం, అక్కడ ఈ స్వామి కార్యక్రమాలకి అది వెడుతుండటం వల్ల వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేయటం ఇలా ఉండేది. కానీ నాకు ఎప్పుడు పుట్టపర్తి వెళ్ళాలి లేకపోతే ఇలాంటి అనే కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు. నేను భజనలో కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను అనేటువంటి ఉండేది. ఆ తర్వాత కార్యక్రమాల నేను 2002లో మా పాపకి సెకండ్ ఇయర్ వస్తే అక్కడికి స్వామివారి దగ్గర ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడే పాపకి నేనే స్వామివారు అలా చూస్తుండగా అక్షరాభ్యాసం చేయటం జరిగింది. ఆమెకి ఇవాళ ఆవిడ మెడిసిన్ కూడా చదువుతున్నారు. అంతా స్వామి కృప. ఈరోజు నేను ఇంత లగ్జరీ జీవితాన్ని పొందుతున్నానంటే స్వామి కృప అనేటువంటిది ఎన్నిసార్లు చెప్పినా చాలా తక్కువ అవుతుంది నాకు. మరి ఆయన అంత నాకు ఇచ్చినా కూడా నేను దానికి తగ్గట్టుగా వర్క్ చేస్తున్నానో లేదో నాకు ఈ రోజుకి సందేహంగా ఉంటుంది. అలాంటి శక్తి అది స్వామివారు నాకు ఇవ్వాలి అనేటువంటిది నా ఆలోచన. అదువాత నేను ఒకసారి ఈ విజయవాడ నుంచి తుని కారు ప్రయాణం నేను చేస్తున్నాను. ఫ్యామిలీతో వెళుతుండగా ఒక లారీ వచ్చి డాష్ ఇచ్చేసింది. కానీ నాకు ఏమీ అవ్వలేదు. వెనక వాళ్ళే ఒక గ్రూప్ స్టూడెంట్స్ లాంటి వచ్చేసి వెంటనే అవన్నీ తీసేసి తర్వాత స్టెపిన్ అవన్నీ మార్చేసి మిరాకిల్ అనమాట. అసలు నాకు యాక్సిడెంట్ జరుగుతుందని ఎవరో తెలుగుతుంది. హైవే రోడ్లో యాక్సిడెంట్ అయిన వెంటనే ఒక గ్రూపు పిల్లలు వచ్చేసి అవన్నీ సెట్ చేసేసి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పడం, ఇవన్నీ కూడా స్వామి యొక్క కార్యక్రమాలు. అలాగే నేను సర్వీసులో వెళ్ళిన కొత్తలోనే చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. అది చిన్న తప్పిదం వల్ల జరిగింది. అది కూడా ఆ టైంలో నన్ను సస్పెండ్ చేసేస్తారు అని అనుకున్న సందర్భంలో స్వామివారు ఆ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా నాకు బాగా తెలుసున్న వాళ్ళు, స్వామి డివోటీ అయ్యి ఉండడం వల్ల నాకు ఫేవర్గా రాయటం, అదేదో బై మిస్టేక్ అట్లా జరిగిందని చెప్పేసి అట్లాగా అనేక సందర్భాలలో స్వామి నన్ను చెప్తూ ఉంటారు, కంట వెంట జంట ఉంటారని చెప్పేసి. అలాగా ఈవేళ ఈరోజు ఈ క్యాడర్ నన్ను సొసైటీలో నాకు ఒక రికగ్నైజేషను ఇవన్నీ ఒక ఫైనాన్షియల్గా కాదు అన్నీ కలిగించారంటే స్వామి కృప అనేటువంటిది నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా అది తక్కువ అవుతుంది. నాకు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మీరేమన్నా చెప్పండి, మీరు స్వామి ఫోల్డ్లోకి ఎలా వచ్చారు అంటే సరే అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి, నాకు ఎటువంటి అలవాటు ఇలాగా ముందుకు వచ్చి మాట్లాడడం అలవాటు లేకపోయినా నేను ఇవాళ ఎలాగైనా చెప్పాలి. స్వామి నాకు ఇంత చేసినప్పుడు అది 10 మందికి తెలియకపోతే ఏదో నేనే పెద్ద పోటీగాడిని, పెద్ద గొప్పవాడిని, నా వల్లే ఇదంతా జరిగింది అని అనుకోవడానికి ఏమాత్రం తావులేదు. స్వామివారు ప్రసాదించినదే ప్రతి రూపాయి కానీ ప్రతి ఏం చేసినా కూడా అని నేను చెప్పడం కోసమని ఇవాళ ఈ కెమెరా ముందుకు వచ్చాను. అందుకు నాకందరికీ సహకరించిన ఈ ప్రసాదరావు గారు, నాగేంద్ర గారు మరియు ఈ కెమెరా ఆపరేటర్స్ అందరూ కూడా వారందరికీ నాకు అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు. అలాగే రీసెంట్గా మా అమ్మాయికి మ్యారేజ్ చేశాను. మ్యారేజ్ చేస్తే గొల్లపూడి సమితి వాళ్ళందరూ కూడా ఎంతో ఎఫెక్ట్గా ఆ పని చేయటం, ఇది మాది అనే విధంగా ఎవరిని నేను లేబర్ కానీ అసిస్టెంట్ని ఎవరిని పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ప్రతి పని వాళ్ళు చేసి అక్కడ మా వియ్యపు వాళ్ళని ఆశ్చర్యపరిచేశారు. ఏమిటి వీళ్ళు ఇంతలా చేస్తారా, మా అమ్మాయే అని చెప్పడం, అక్కడ రిసీవ్ చేసుకోవడం, కన్వీనర్ గారు అలా నిలబడిపోయి వారి మిస్సెస్ కానీ ప్రతి ఒక్కరూ కూడా నిలబడి మా అమ్మాయి మ్యారేజ్ చాలా సక్సెస్ చేశారు. ఆ అమ్మాయి బ్యాంకులో వర్క్ చేస్తుంది, మా అల్లుడు గారు.
అందరూ కూడా క్షేమంగా ఉన్నారు, మంచి పొజిషన్లోనే ఉన్నారు. అంతా స్వామి కృప అని నేనైతే 100 అని జనరల్గా చెప్తాం. దానికి ఎన్ని పర్సంటేజ్నా అది తక్కువే అవుతుందని చెప్పేసి నేను చెప్పడం కోసమని ఈ కెమెరా ముందుకు వచ్చాను. ఓం శ్రీ సాయిరామ్.